హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత వరల్డ్. ఈరోజు మన హన్ను గీత వరల్డ్ కిచెన్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడి తినే స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అయిన వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. మన ఈవినింగ్ టైంలో పిల్లలు ఇలా మంచూరియా కావాలని మారం చేసినప్పుడు బయట నుంచి తెప్పించకుండా మన చేతితోనే హెల్తీగా టేస్టీగా సింపుల్గా నేను చెప్పిన విధానంలో కనుక చేస్తే అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్తోనే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ బయటది కావాలని అడగరు, అంత బాగుంటుంది. మరి ఇది ఏ విధంగా చేయాలో చూసే ముందు మా హన్ను గీత వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పులు సన్నగా తరిగిన క్యాబేజీని తీసుకోవాలి. అలాగే 1 కప్పు తురుముకున్న క్యారెట్ని కూడా తీసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక పావు గంట కదపకుండా వదిలేయాలి. పావు గంట తర్వాత మనం చూసినట్లయితే ఈ క్యాబేజీ క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయి ఉంటాయి. అప్పుడు మనం కొద్దిగా ఇలా చేతితో తీసుకుని గట్టిగా పిండుకుంటే దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మనకి చక్కగా పొడి పొడిలాడుతూ క్యాబేజీ క్యారెట్ తురుము చక్కగా వస్తుంది. అలా ఉంటేనే మనకి మంచూరియా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని తీయకుండా మీరు డైరెక్ట్గా కనుక వేసుకుంటే పిండి కలుపుకునేటప్పుడు అయిపోయి బాల్స్ లాగా చేసుకోవడానికి వీలుగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటేనే మంచూరియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న వాటర్ని తీసేసి మనం పిండుకుని పెట్టుకున్న క్యాబేజీ క్యారెట్ తురుముని ఈ గిన్నెలోకే వేసుకుని దీనిలో ఒక 100 గ్రామ్స్ వెయిట్ ఉన్న ఉడకబెట్టిన పొటాటోని చక్కగా తురుముకుని వేసుకోండి. ఇది కూడా కప్పు కొలతల్లో చెప్పాలంటే 1 కప్పు ఉంటే సరిపోతుంది. 2 కప్పుల క్యాబేజీ తరుగుకి 1 కప్పు క్యారెట్ 1 కప్పు పొటాటో తురుము వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని రుచికి తగ్గ ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకుని దీంతోపాటు బ్లాక్ పెప్పర్ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 3/4 కప్పు వరకు కార్న్ఫ్లోర్ అలాగే అరకప్పు కన్నా తక్కువగా మైదా పిండిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. దీనిలో మనకు అసలు వాటర్ అనేది అవసరమే ఉండదు. కరెక్ట్గా ముద్దలాగా చక్కగా వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కనుక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వాటర్ని చల్లుకుంటూ కలుపుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే మీకు పిండి అనేది లూజ్ అయిపోతుంది. చూసారుగా నేను ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండానే పిండి కరెక్ట్గా వచ్చిందనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల మనం ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని బాల్స్ లాగా చేసుకుందాము. ఇలా మంచూరియన్ చేసుకున్నప్పుడు అన్నీ ఒకే సైజులో రావాలంటే నేను చూపించిన విధంగా ఒక స్పూన్ తీసుకుని మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా ఉన్న స్పూను, లేదంటే కొంచెం పెద్దది కావాలంటే పెద్ద గుంట ఉన్న స్పూన్ తీసుకుని ఇలా పిండి ముద్దను తీసుకుని చేసుకున్నట్లయితే అన్నీ ఒకే సైజులో వచ్చి ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఆయిల్కి మరీ టైట్గా కాకుండా ఫ్రీగా ఉండేట్టు ఎన్ని పడితే అన్ని వేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎక్కువ టైట్గా వేసుకున్నారంటే మంచూరియాలు అనేది ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి కరెక్ట్గా రావు. కాబట్టి కొద్దిగా నూనెలో ఫ్రీగానే వేసుకోండి, దూరంగా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుని మిగతా బాల్స్ను కూడా రెండో వాయి కింద వేసుకుని అన్ని మంచూరియాలని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఎటువంటి ఫుడ్ కలరు వాడకపోయినా సరే కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మనం ఫుడ్ కలర్ యూస్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కూడా ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు మంచూరియా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము. దీనికోసం ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 1 గుప్పెడు పొడవుగా తరిగిన క్యాబేజీ, 1 గుప్పెడు గ్రీన్ క్యాప్సికమ్, అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని తాలింపులో వేసుకుందాం. దీనికోసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఐ ఫ్లేమ్లోనే చక్కగా దీన్ని టోస్ట్ చేసుకోవాలి. మనం దీన్ని మెత్తగా ఉడికించుకోకూడదు. కొద్దిగా కచ్చాపచ్చగా అంటే పచ్చిగా ఉన్నట్టుగానే ఉంటేనే బాగుంటుంది. నూడిల్స్కైనా సరే మంచూరియాకైనా సరే ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఐ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు మనం మంచూరియాలో ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలకి వీటికి వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ను కూడా వేసుకుని
2 నిమిషాలు అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడింది అన్నప్పుడు మనం మంచూరియా వేసుకుని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు మంచూరియా అనేది బాగా జ్యూసీగా కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ పోసిన దానిలోనే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కలుపుకొని కార్న్ఫ్లోర్తో పాటు పోసుకున్నట్లయితే మీకు క్రీమీ టెక్చర్తో వస్తుంది, జ్యూసీగా. నాకు కొంచెం డ్రైగా ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా కార్న్ఫ్లోర్ కలపకుండా ఉత్తి వాటర్ పోసుకుని దానిలో మంచూరియా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా అయితే డ్రైగా వస్తుంది. మీకు జ్యూసీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకుని కార్న్ఫ్లోర్ని కలుపుకొని వేసుకోవచ్చు. చూడండి, మన మంచూరియా అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఇలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో మనకి దొరికే మంచూరియాని అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద టైం ఏం పట్టదు. మనం పకోడీ చేసుకున్న టైంలోనే చక్కగా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మంచూరియా పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం పిల్లలు తినే విధంగా మనకు నచ్చిన విధంగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఈ మంచూరియన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా హన్ను గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.